ఈ డ్రామా డ్రెస్ పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? సి ఆంటీ, దిస్ ఇస్ నాట్ బిల్డప్, దిస్ ఇస్ ఒరిజినల్ గెటప్. వేర్ ఇస్ మై సెటప్? అదే నా పెళ్ళం ఎక్కడ? పచ్చడి బండతో కొట్టినా నీకు బుద్ధి రాలేదురా. నువ్వు పచ్చడి బండితో కొడితే నేను పెట్రోల్ ట్యాంకర్ తో కొట్టా. తీయండ్రా. ప్యాంట్ కాదే సూట్ కేసు మనీ అండ్ నగలాల్సి. అల్లుడు గారు మీ అమ్మాయి ఫీల్ అవుద్ది. ఎక్కడ? గదిలో అవుద్ది. ఇవాళ అమ్మాయికి తొందర. ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్ నీకు తెలుసా? ఎందుకండి వెయిటింగ్? ఈ నైట్ ఫస్ట్ నైట్. ఈ టైంలో ఎవడు అన్నా? అవును, నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ డే ఏర్పాట్లో ఉన్నా. నీ అబ్బాయి అదొకడక. మొయింజా మార్కెట్కి వెళ్ళు, 4 గంపల మల్లెపూలు తీసుకో, సాయంత్రానికి ఏర్పాటు చేసుకో. లైన్ క్లియర్ అయింది కదరా. సూపర్ ఐడియా అన్న. ఇల్లంతా పూల వాసన కురిపిస్తా. ఓకే అన్న, బాయ్. బాయ్ డాడీ, ఇప్పుడు వస్తా. కూరగాయలు చాలా ఫేమస్ ప్రభు. సుష్టుగా తిని రెస్ట్ తీసుకున్న బెస్ట్. చిత్రగుప్త, నీ చెత్త బుద్ధి మానకున్నచో పిచ్చ కొట్టుడు కొట్టి నిన్ను చెత్త కుప్పలో పడవేచిన. వెంటనే మనం ఆ మానవుని వద్దనున్న శక్తిని సంగ్రహించవలెను. దానికి మార్గము? వరము ఇచ్చినప్పుడే అది పోవు మార్గము కూడా నిర్ణయించింది. కండిషనల్ పవర్ అన్నమాట. ఆ మార్గం ఏమి ప్రభు? 1, తనకు తానుగా ఆ శక్తి ఎటులో వచ్చనో చెప్పినచో శక్తి పోవును. అసంభవం బ్రహ్మయ్య. తనకు తానుగా ఎవ్వరూ చెప్పరు. అందున మానవుడు మహామేధావి. ఇక 2వది చెప్పండి స్వామి. పరస్త్రీతో పొందు సలిపిన శక్తి పోవును. ఎవరా పరస్త్రీ? ఎవరిని చూసి దేవతలు మైమరచిపోవుదురో, ఎవరిని చూసి రాక్షసులు కొంగు వీడక చక్కర్లు కొట్టుచుందురో, ఎవరిని చూసి మునులు సైతము తపము వీడి వెంటబడిదరో, అట్టి దేవనర్తకి జగదేక సుందరి రంభను పిలిపించదము. వారికంటే తమరి ఆయాసము ఆరాటము ఎక్కువగా ఉన్నది ప్రభు. అవశ్యము పిలువము. రంభా, రంభా డోల్ దేరిందా? రంభా, ఎక్కడికి? రంభను తెచ్చెదను ప్రభు. వచ్చు వారిని తెచ్చునదేమి? ప్రణామములు ప్రభు. సుఖీ భవ. దీర్ఘ సుమంగళి భవ. అయ్యో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో ఇప్పటికీ తెలియదేవు ప్రభు. నన్ను పిలిచిన కార్యము ఏమిటి ప్రభు? వరాలిచ్చేది మీరు, చెప్పేది మేము. రంభ, ఈ భూలోకమున ఒక మానవుని వద్ద బ్రహ్మప్రాసాదితమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని నీవు హరించవలయును. ఆ మానవుని ఎటులైన నీవు లాలించి బుజ్జగించి వలలో వేసుకుని. అర్థమైనది ప్రభు. ఏమి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. ఎవరా వ్యక్తి స్వామి? ఈ మల్లెపూలు ఎంత? ఎప్పుడన్నా పూలు కొన్నావా? అది మల్లెపూ కాదు, గులాబీ. ఈ మల్లెపూలు మొత్తం పొట్లం కట్టు. ఏంటి విశేషం? ఇవాళ మన శోభనం. ఊరుకో, నీకు నాకు శోభనం ఏంటి? మా ఆయన తొడంత లేవు. నీతో నాకు శోభనం ఏంటి? మా ఆవిడతో. శోభనానికి ఇవే. Take this 1000 rupees. Yes, give me. ఓరిడమ్మా కడుపుమాడా. ఈ అల్ప మానవుడినా నేను సంతోష పెట్టవలసింది. నేలకు 3 ఎత్తులేడు, ఊడగొట్టిన నాగలి వలె. ఏమయ్యా బ్రహ్మయ్యా, ఎంత పని చేసేవయ్యా.
వర్షంలో షాపులు చేసుకుంటే నువ్వు మహేష్ బాబు బ్రదర్వా? కాదు, ఎందుకు అలా అడిగారు? అంత హ్యాండ్సమ్ గా ఉంటేను. అంటే నేను మహేష్ ఒకలా ఉంటాము. అలా పక్కకి వెళ్దావా? ఒక్కసారి గిల్లరా. ఎందుకు? ఇది కళా నిజమా? ఏది? ఇంత అందమైన అమ్మాయి రాసుకొని పుస్తకం కూర్చోవడం. నేను అంత అందంగా ఉన్నానా? భూమి నుంచి నేలకు దిగి వచ్చిన రంబలా ఉన్నారు. ఓ, రమ్మని మీరు చూసారా? మిమ్మల్ని చూస్తే ఆవిని చూడక్కర్లేదు. అబ్బో మాటకారులే. మీరు ఏ ఏరియాలో ఉంటారో చెప్తే మీ ఇంటి దగ్గర వదిలేస్తా. వదిలేయడానికి ఇంటి దాకా రావడం దేనికమ్మా? అర్థమైంది. ఇంట్లో ఎవరు లేరా? నేనెళ్తే ఒక్కదాన్ని, నువ్వు కూడా వస్తే ఉత్తరం. వెళ్దాం, ఇది నేను పట్టుకుంటా. చంపా, అదిగో తిట్టు. ఏయ్, వదలండి. వదలండి. ఏయ్. శ్వేత, ఏమైంది? వాళ్ళు ఎవరు రారు, నేను ఉన్నాగా. నాకు భయంగా ఉంది. మా పెళ్లి జరుగుతుంది. టెన్షన్ పడకే, ఏం కాదు. అది చెప్పాల్సింది నేను, ఆవిడ కాదు. ఓం బ్రహ్మదేవాయ నమః. మీ పెళ్లి జరుగుతుంది. ఏం కండలు. ఎండాకాలం కదా, కొంచెం ఎండిపోయింది. చినుకు పడింది కదా, మళ్ళీ చిగురిస్తాయి. ఆహా, మీ బాడీ. బాడీ బిల్డర్ కదా, బలంగానే ఉంది. వచ్చేస్తుంది. సిగ్గా? మొదటిసారి కదా, సిగ్గుతో కూడిన భయం. యమధర్మరాజా, నేను ఇచ్చిన శక్తి వీడి వద్దనున్నది. మరి రంభను వాడి వద్దకు పంపితిమి కదా ప్రభు. పొరపాటు జరిగినది. వెంటనే రంభని రమ్మని చెప్పు. రంభా, ప్రభు. ప్రభు తమిళనాడులో ఉంటాడు. రంభా, చెప్పండి ప్రభు. ఆ అద్భకుని వద్ద శక్తి లేదు, వెంటనే తిరిగి రమ్ము. ఆజ్ఞ ప్రభు. ఆ ఇదేదో పిచ్చి దానిలో ఉంది. నా పర్సనాలిటీ చూసి మహేష్ బాబుతో పోల్చినప్పుడే డౌట్ వచ్చింది. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత వదలకూడదు. కోడి గుడ్డినంత మాత్రాన పులుసు చేదుగా ఉంటుందా? మొదలు పెడదామా అండి? ఎవరు నువ్వు? నేనా మహేష్ బాబు బ్రదర్. నువ్వు మహేష్ బాబు తమ్ముడు. యా. ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? ఇద్దరిది హైదరాబాద్. ఆయన హీరో, నువ్వు జీరో. శ్వేత, నువ్వు పని చేయి. వాళ్ళని తీసుకుని ఆర్య సమాజ్కి వచ్చి నేను వెళ్ళి కళామందిలో బట్టలు తీసుకున్నాను. సరే. ప్రభు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెంబడించదం. రమ్మండి.
వస్తున్నా 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 చిత్రగుప్త అయ్యా. ఈ ఇళ్లలో మీకెవరు కావాలి వీరితో మాకు పని లేదు. మాకంటే ముందుగా వచ్చిన పురుష స్త్రీ ఉంది, ఆమెను పిలవండి. ఓసే పంకజం నీకోసం కస్టమర్లు వచ్చారే. కస్టమర్లు అనగానేమి? కష్టపడే వాళ్ళని అర్థం. రండి, ఎవరు కావాలి? నువ్వే కావాలి. లోపలికి రండి. ఆ, పదండి.